yum 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 yummy. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను లంచ్కి ఏం చేశాను అంటే మెయిన్గా చాలా స్పెషల్సే అనుకోవాలి. చాలా బాగా వచ్చింది. మా వారు లంచ్ అయిపోయింది. చికెన్ గీ రోస్ట్ చేశానండి. చికెన్ గీ రోస్ట్ చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పారు. నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదు, కానీ చూడటానికైతే చాలా యమ్మీగా కనిపిస్తుంది. చాలా బాగుంది. తర్వాత నేను సింపుల్గా బగారా రైస్ చేశాను. కొబ్బరి పాలు వేసాను అనమాట. సింపుల్గా చాలా 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 సింపుల్ మసాలా అనమాట. బగారా రైస్ చేశాను కొబ్బరి పాలతోటి. ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు అనమాట. దానికి ఏంటంటే మా వారికి ఏమి చేసినా కానీ, ఇదిగో రైతా కూడా చేశాను. మొత్తం ఆనియన్ వేసి రైతా చేశాను. అయినా సరే మళ్ళీ చికెన్ లిక్విడ్ గ్రేవీ చేశాను. మా వారికి కంపల్సరీగా కావాలండి బిర్యానీల్లో, అందుకని లిక్విడ్ గ్రేవీ చేశానండి. తర్వాత నేనైతే ఇంకా తినడానికి కూర్చున్నాను. ఇవి ఎలా చేశా అనేది వీడియోలో చూసేయండి. ఇవన్నీ ఎలా చేశానంటే టక చక్క ఈజీగానే అయిపోయింది. కాకపోతే ఈ చికెన్ రోస్ట్కి మాత్రం కొంచెం టైం పట్టుద్దండి. ఇది పొయ్యి మీద పెట్టేసి అది ఉడికే టైంలో మనం బగారా రైస్కి కానీ మిగతా వాటికి కానీ ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకొని ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయేదాకా ఇది ఉడుకుతూనే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఇంగ్రీడియంట్స్తో నానబెట్టి పెట్టుంటాం కదా, దాంట్లో ఉడకాలన్నమాట. ఎలా అనేది వీడియోలో మీరు ఎలాగో చూసేస్తారు. తర్వాత నేను ఇది వచ్చి మ్యాంగో కర్డ్ చేసానండి. మ్యాంగో పల్ప్ వేసి పెరుగు పెట్టున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా ఇష్టం అన్నమాట. మేము అస్సాంలో ఉండేటప్పుడు పక్కన బెంగాలీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. 2000లో ఉండేటప్పుడు గౌహతిలో వాళ్ళు అలవాటు చేశారు. వాళ్ళు కంపల్సరీగా ఈ రకరకాల పెరుగులు, స్వీట్ పెరుగులు చేసుకుంటూ ఉంటారనమాట. అన్ని చాక్లెట్ చేస్తారు, రకరకాల అన్ని ఫ్రూట్స్ వేస్ట్ చేస్తారు. మ్యాంగో సీజన్లో మ్యాంగో వేస్తారు. ఇదో నేనైతే ఇదిగోండి మ్యాంగో తోటి పెరుగు, మ్యాంగో ఫ్లేవర్డ్ పెరుగు చేసుకున్నాను. తర్వాత నీళ్ళ ప్లేస్లో నేను చియా సీడ్స్ నానేసేసుకొని అది కొంచెం నీళ్ళ ప్లేస్లో కొంచెం ఒక నిమ్మకాయ వద్ద వేసాను అనమాట. అది యూజ్ చేసేసుకుంటాను. ఇవి తాగినట్టు ఉంటుంది, చియా సీడ్స్ మనకు నీళ్ళ ప్లేస్లో అది సరిపోతుంది అనమాట. సో వీడియో చూసేయండి. చికెన్ రోస్ట్ ఎలా చేశాను, సింపుల్గా బగారా రైస్ ఎలా చేశాను అనేది ఈజీగా ఉందండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళాము అంటే ఫస్ట్ ఒక 1/2 kg చికెన్ తీసుకొని చక్కగా 4-5 సార్లు కడిగేసేసి శుభ్రంగా ఉప్పు నీటితో కడిగితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఉప్పు నీళ్ళతో కడిగేసాను. తర్వాత ఒక 1/2 కప్పుడు పెరుగు తీసుకున్నాను. ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం చిన్నులపై పేస్టు, తర్వాత ఒక పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ తోటి పసుపు తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ, అంటే మీడియం సైజ్ నిమ్మకాయ ఫుల్ రసం పిండేయాలన్నమాట. ఇంకా టేస్ట్ పెంచడానికి నేనైతే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి చక్కగా చేత్తోటి ఒక 5, 6, 7 నిమిషాలు కానీ నిదానంగా మిక్స్ చేస్తే ప్రతి ముక్కకి ఈ పెరుగు, అల్లం చిన్నులపై పేస్టు ఇవంతా చక్కగా పట్టేస్తుంది. దాన్ని మూతపెట్టి ఒక గంట అయితే కనీసం ఒక గంట అయితే పక్కన పెట్టాలండి. ఇంకా టైం బాగా ఉంది అంటే ఒక 4-5 గంటలు చక్కగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంకా అసలు తిరుగులేని టేస్ట్ తోటి అయితే రోస్ట్ వస్తుందన్నమాట. కాకపోతే కనీసం ఒక గంట పక్కన పెట్టాలి మూతపెట్టి. అది పక్కన పెట్టేసాం కదా. మరి ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు ఉన్నాయి కదా. అవి ఏంటి అంటే ఒక 5-6 యాలకులు తీసుకున్నాను. దాని తర్వాత ఒక 5-6-7 లవంగాలు, చూసారుగా ఈ మోస్తరు దాల్చిన చెక్క, ఒక పెద్ద స్పూన్డు ధనియాలు,
అదే స్పూన్ తోటి సోంపు వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర. ఇవే కాదు, ఇంకా ఉన్నాయండోయ్. ఇంకా 6-7 ఎండుమిర్చి. కొంచెం మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కారం మిరపకాయలు పెంచుకోవచ్చు. నేనైతే మిరియాల పొడి యూజ్ చేస్తున్నాను. మీరు పొడి లేదు అంటే మిరియాలు కూడా ఇక్కడే వేసేసి డ్రై రోస్ట్ చేయాలన్నమాట. సన్న మంట మీద చేయాలండి. ఫ్లేమ్ పెద్దదైతే టకాన మాడిపోద్ది, టేస్ట్ అంతకన్నా చండాలంగా తయారైపోద్ది. సో లో ఫ్లేమ్లో ఒక 5 minutes పడుతుంది. ఇవంతా చిటపటది కదండి, అది అయిపోయినాయి చూసారా. ఇలా చిటపట్లాడే వరకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి చక్కగా చల్లారిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇదిగోండి పేస్ట్ చేసేసాను. ఇది ఒకసారి ఫస్ట్ ఇది పేస్ట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది ఇది మన వాటర్ వేసేసి నీళ్లు వేసి ఇది పేస్ట్ చేసేసాను. ఇప్పుడు ఇదండి ఒక పెద్ద సైజు ఆనియన్. ఇంకా సాంబార్ ఉల్లిపాయలు అయితే చిన్నవి ఉంటాయి, ఘాటు బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేకపోతే ఇదైనా వేసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా వేసి పేస్ట్ చేసేయాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేస్తున్నాను. తర్వాత మనము ఇది గీ రోస్ట్ కాబట్టి నేను గీనే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, కానీ టేస్ట్ బాగా రావాలి అంటే అది కూడా టేస్ట్ ఉంటుంది, కానీ గీతో చేసినంత కాదు. సో గీ రోస్ట్ కాబట్టి నేను గీ వేసానండి. ఒక 2 స్పూన్లు, ఒక 4-5 రెబ్బలు చిన్నులపాయలు కొంచెం ఊరక దంచి వేసాను. ఒక పచ్చిమిరపకాయ వేసాను కట్ చేసి. కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి వేసాను. మీకు కనుక బాగా స్పైసీగా కావాలంటే ఇక్కడ మీరు గ్రీన్ చిల్లీస్ పెంచుకోవచ్చు. అదన్నమాట. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం చూసారా చికెన్, అది వేసేయాలి. ఇందులో వేసిన తర్వాత మనం లిడ్ పెట్టకుండా ఇప్పుడు చికెన్లోంచి వచ్చే వాటరు, ఆల్రెడీ పెరుగులో ఉన్న వాటర్, ఇవన్నీ ఇంకిపోయే వరకు లిడ్ పెట్టకుండా బాయిల్ చేయాలి. సో దీంట్లో ఇదేనమాట టైం తీసుకునేది. ఇది ఒక పక్క అవుతూ ఉంటుంది. అంటే ఫ్లేమ్ పెద్దది పెడితే ఇంకిపోతాయి కానీ మీకు బాయిల్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దాని తర్వాత నేను సైడ్గా బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాను కదా, చెప్పాను కదా. అదేంటి కొబ్బరి పాలు వేసాను అనమాట. సో దానికోసం పక్కనే ఇంకొక కడాయి పెట్టేసాను, నెయ్యి వేసాను. అది నెయ్యితో చేసినప్పుడు ఇది మాత్రం ఎందుకు నెయ్యితో చేయకూడదు అనేసి నెయ్యి వేసాను. దాంట్లోకి తేజ్పత్తా, అదేనండి బిర్యానీ ఆకులు వేసేసాను. ఒక 2 స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసాను. అలా ఫస్ట్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మిగతాయి వేస్తే వాటికి కూడా ఈ అల్లం చిన్నులపాయ ఫ్లేవర్ పడుతుందన్నమాట. లాస్ట్లో వేస్తే పచ్చిగా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ ఫస్టే ఫ్రై చేస్తాను. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ కొంచెం పెద్దదేనండి ఆనియన్ తీసుకున్నాను. త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసేసాను. ఆనియన్ ఎప్పుడు తొందరగా ఫ్రై అవ్వాలి అంటే తెలిసిందే కదా, సాల్ట్ వేసామంటే త్వరగా ఫ్రై అవుతుంది అన్నమాట. అయిపోయింది కదా, చక్కగా గీ కూడా పైకి వచ్చింది. ఇదిగో ఒక సైడ్ ఏమో ఇది ఉడుకుతూ ఉంది. చూసారా ఎన్ని నీళ్లు దిగాయో. కొంచెం టైం టేకింగ్ అన్నమాట, కానీ టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి ఆ టైంలో మనకేం చిరాకు అనిపించదు. ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చక్కగా. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర ఇవి కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను.
నాకైతే నచ్చుతుంది అనమాట. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బగారా రైస్ కొబ్బరి పాలు వేసి చేస్తే ఇంకెప్పుడు మామూలుగా తినాలనిపించదండి. కొబ్బరి పాలు ఎలా తీసాను నేను ఈజీగా అనేది ఒక షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి షార్ట్స్లో చెక్ చేసేయండి. ఇదండి కొత్తిమీర వేసాను, ఇది కూడా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెమే కదా అని చిన్న కడాయి పెట్టాను, అది ఎక్కడ బయటికి పడిపోతుందో అని భయంగా తిప్పుతున్నాను అన్నమాట. అయింది కదా. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా, ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 వేసానండి, పెద్ద స్పూన్ అయితే 1 వేసేయచ్చు. అసలే వర్షాలు పడుతున్నాయి, చక్కటి క్లైమేట్, సండే పూట స్పెషల్ చేయాల్సిందేనండి. ఇదండి బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నానండి నేను. కడిగేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇంకా మొత్తం కానీ కొబ్బరిపాలు అంటే మొత్తం కొబ్బరిపాలతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అయితే కొబ్బరిపాలుతో చేసినప్పుడు కొంచెం స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది స్వీట్గా ఉంటాయి కదా కొబ్బరిపాలు, అందుకని అన్నం మరీ స్వీట్గా కాకుండా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది నేను కొబ్బరిపాలు మొత్తం రాలేదు నాకు, సో 2 గ్లాసులు అది పోసాను, 2 గ్లాసులు నీళ్లు కలిపాను అన్నమాట. వేసేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా వేసేసి మిక్స్ చేసేసి ఇప్పుడు మిరియాల పొడి మిక్స్ చేస్తాను. ఈ టైంలోనే మీరు ఇది సాల్ట్ కూడా చూసుకోవాలండి. ఇందాక దాంట్లో ఫ్రైలో వేసాం కదా సాల్ట్, ఇది సరిపోదు, కొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది. సో సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఇదిగోండి మిరియాల పొడి, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్లేదు మీడియం అనుకుంటే కొంచెం మామూలు, అది మన చేతుల్లో పనే అన్నమాట. మనం ఎలా తినగలమా అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి. సో లిడ్ పెట్టేసేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేస్తే దీని పని ఇది చూసుకుంటుంది. తర్వాత చికెన్ దగ్గరికి వెళ్దామా. ఆల్మోస్ట్ అవుతూ ఉన్నాయి కదా, ఇంకుతా ఉంది, బాయిల్ అవుతుంది, అంతలోపల ఇది చక్కగా బాయిల్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ అవంతా పెరుగు ఆ లిక్విడ్ అంతా ఇంకిపోతుంది అనగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసేయాలండి ఇందులో. ఇదే టేస్ట్నిచ్చేది మొత్తానికి ఈ గీ రోస్ట్లో, తెలుసా, సూపర్గా ఉంటుంది. మనకు కొంచెం గుజ్జులాగా కూడా పక్కన దొరుకుతుంది, రైస్లో కలుపుకోవచ్చు, సైడ్ డిష్గా కూడా సూపర్ ఉంటుంది. ఈ సండే ట్రై చేసి చూడండి, మీరు ఏమంటారు. ఇది కూడా చక్కగా దానిలోకి అంటే పట్టేటట్టు, అది కూడా లిక్విడ్ లాగా వస్తుంది కదా, సాల్ట్ వేస్తున్నాను. ఇది కూడా దగ్గర అయ్యే వరకు ఫ్రై చేస్తే ఇంకా మనకు గీ రోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూసారా, ఆల్మోస్ట్ మీకు ఇలా కనిపిస్తోందా నెయ్యి. ఇదండి పెప్పర్ పౌడర్ ఇక్కడ వేస్తున్నాను నేను. పౌడర్ లేదు, పెప్పరే ఉంది, మిరియాలే ఉన్నాయి అనుకుంటే ఇందాక మనం అన్నీ వేసాను చూసారా, ఆ పౌడర్ గ్రైండ్ చేసేటప్పుడు అందులోనే వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా కనిపిస్తోందా గీ పక్కన. అమ్మో ఓయమ్మ బోల్డ్ ఉంది పక్కన అని అనుకునేరు. అది అలా అంటే మన స్టవ్ మీద ఉన్నంత వరకే అలా వేషాలు వేస్తుంది, కానీ వన్స్ మనం స్టవ్ దించేసిన తర్వాత అస్సలు కనిపించదు, దానికి పట్టేస్తుంది అనమాట. ఈ వేడి మీద ఉడికేటప్పుడు మాత్రమే అలా మనకు తెలుస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గార్నిష్ విత్ ఏమిటి కొత్తిమీర అసలైంది వేసేసామా, మిక్స్ చేసేసామా, స్టవ్ ఆపేసామా,
ప్లేట్లో వడ్డించేసుకున్నామా. రెడీ గీ రోస్ట్ అండి, చికెన్ గీ రోస్ట్. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి నిజంగా. ఇది మాత్రం నమ్మి తీరాల్సిందే. ఈ సండే మీకు యూజ్ అవుతుందేమో. చూడండి, చూసారా ఎంత బాగుందో. ఇంకా కొత్తలాడుతోంది, స్టవ్ ఆపలేదన్నమాట. కాకపోతే కొంచెం టైం అంతే. అయిపోయింది, బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అసలు కోసాను అబ్బా గీలో చేసామా అని అనిపించేటట్టు ఉంటుంది. అస్సలు కనిపించదు అనమాట. ఇంతే. ఈ మాత్రం టైం అంటే వంట మొదలెట్టినప్పుడు దీన్ని మొదలెడితే చికెన్ తోటి మిగతా ఇంకేమన్నా సైడ్ డిష్లు, వైట్ రైస్ అయితే వైట్ రైసు, రసము ఇలాంటివన్నీ చేసుకునే అంత లోపు ఇది పడుతుంది అనమాట. అవన్నీ చెయ్యొచ్చు పక్కన స్టవ్లో. దీనికి మాత్రం ఏంటంటే మనకు ఆ పెరుగు, ఆ వాటర్ దిగుతుంది కదా, అది మూత పెట్టకుండా ఆవిరయ్యేంత వరకు ఆ వాటిలోనే ఈ చికెన్ పీస్ ఉడుకుతుంది కాబట్టి, బాయిల్ అవ్వాలి కాబట్టి. సో ఓ పక్కన బగారా రైస్ కూడా రెడీ. ఏంటి ఏమంటారు? కొంచెం టైం అయినా కానీ సూపర్ సండే అంటారు కదా. కంపల్సరీగా ఇలాంటి డిషెస్ ఉంటే డైటింగ్ పక్కన పెట్టి తినేయము. చూసారండి వీడియో మొత్తం? నచ్చిందా? చేయడం ఈజీనే అనిపించిందా? టైం పడుతుంది కానీ ఈజీ అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్కసారి నేనైతే గీతో చేశాను, గీ రోస్ట్ అనమాట. ఇది కూడా బగారా రైస్ కూడా గీతోనే చేశానండి. అప్పుడప్పుడు పర్వాలేదు, అలా వదులుతూ ఉండాలి, చీటింగ్ డే లాగా అనమాట. సో నేను ఇప్పుడైతే తినడం మొదలెట్టేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు.